కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే వాళ్ళకు మనం గౌరవించాలా కాబట్టి తప్పకుండా మీరు సహకరిస్తారని మేము కోరుచున్నాం. అన్న ఈరోజు నేను మాట్లాడతా టవర్ మీద ఉన్న వాళ్ళంతా దిగాలమ్మా కిందికి. కరెంటు వస్తే లైట్లు పడితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మీరు వెనకలో కూడా ఇబ్బంది లేకుండా చూడండి. మీరు దిగాలమ్మా. దిగండి, కిందికి దిగండి, దింపండి, వాళ్ళు కిందికి దింపండి. మీరు కింద పడితే వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతారు. లైట్లు కూడా పనిచేయవు. ఆ టవర్లన్నీ కూడా దిగాలమ్మా. అక్కడ కూడా ఆ కింద వాళ్ళు దింపండి. వాళ్ళని బాబు దిగండి, దిగాల. నువ్వు కూడా దిగాలి. అక్కడ టవర్ అక్కడ కిందికి రండి, దిగండి, కిందికి దిగాలి. దయచేసి టవర్లు ఎక్కిన తమ్ముళ్ళందరూ కూడా కిందకు దిగండి. ఇది మన సమావేశం, మనమే జరుపుకోవాలి. మీరిద్దరు ముగ్గురు కూడా మీ మీద పార్టీ మీద అభిమానం ఉండి ఈ సమావేశం విజయవంతం కావాలనుకుంటే దయచేసి కిందకు దిగండి. ఆ పంచ కట్టుకున్న పెద్ద ఆయన కిందకు దిగు. నల్ల చొక్కా తమ్ముడు కిందకు దిగాలి. ఇది మన తమ్ముడు, నీ ఒక్క ఫోటో కోసం గౌరవంగా చెప్పాను. దిగాలి తమ్ముడు. ఆ పక్కన ఉన్న వాళ్ళు దించండి ఆయన్ని. దయచేసి దిగండి. చీకటి పడితే లైట్లకు ఇబ్బంది జరుగుతాయి. ఏ మాత్రం ఆలోచన ఉన్నా కూడా దయచేసి మీరు కిందకి దిగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను చెప్పే ఒక రెండు మాటలు మీరు అందరు వినాలని చెప్పి కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల క్రితం పుట్టిన పరిస్థితిలో రా కదలిరా అని చెప్పి ఒక పిలుపునిచ్చినారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలా అని చెప్పి పిలుపునిచ్చినారు. కాంగ్రెస్ పార్టీని ఆనాడు పాతిపెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. మళ్ళా 40 సంవత్సరాల తర్వాత మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని అదే పిలుపునిస్తా ఉన్నారు. ఆనాడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మనం నిలిపినట్టు ఈనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేదాని కొరకు రా కదలిరా అని మన నాయకుడు పిలుపునిస్తున్నారు. ఇది కేవలము ఒక తెలుగుదేశం పార్టీదో ఒక జనసేనదో కాదు. ఈ పోరాటము తెలుగువాడి ప్రతి ఒక్కరిది. మన రాష్ట్రాన్ని కాపాడుకునే పోరాటము, మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడే పోరాటము. అందుకని ఇక్కడ వచ్చిన వారు అందరూ మీరు స్వాతంత్ర సమరయోధులు లాంటి వాళ్ళు పోరాడి మన రాష్ట్రాన్ని కాపాడే ఏర్పడుతుంది. ఏంది ఆ మాట తెలుసా? సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ప్రతి ఒక్కరి నోటిలో కూడా అదే మాట. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీని సాగనంపే రోజుల దగ్గర. దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, దిగండి, దిగాల్సిందే టవర్ మీద నుంచి. బాబు బ్లూ షర్ట్ బాబు దిగాల, దిగండి, కిందికి దిగండి. ఆ టవర్ల మీద ఉన్న వాళ్ళని దింపండి, కిందికి దింపండి. అక్కడ లైట్లు పడు. మీటింగ్ సజావుగా జరగాలంటే అందరూ వాడాలి, నాతో పాటు అంత వాడాలి, అంత వాడాలి. బాయ్ బాయ్ జగనన్న, అయిపోయింది నీ వంతు. బాయ్ బాయ్ జగనన్న. ఎనుకున్నటువంటి వాళ్ళంతా ఎత్తారే, చేతులున్న వాళ్ళంతా ఎత్తారే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వద్దు వద్దురో జగనన్న, నీ పాలనొద్దురో జగనన్న. కట్లు కట్టుతున్నాయి వైసీపీలకు, కడుపులుడుకుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు. కళ్ళు మండుతున్నాయి వైసీపీలకు. కదలిరా 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 కదలిరా. మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు సభ ప్రాంగణానికి రాబోతున్నారు. దయచేసి కదలిరా కదలిరా. అక్కడ బాబు లేడీస్ ఉన్నారు,
ఎవరో జెండా బాబు తీసేయి, నువ్వు దించేయి, నువ్వు మీద పడద్దు, దీంట్లోకి రావద్దండి, ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అది బంద్ చేయండి బ్యారికేడ్. లేడీస్ ఉన్నారు ముందర, దయచేసి పోలీసు వాళ్ళు కొంత కంట్రోల్ చేయండి అయ్యా. అభిమాన నాయకుడు, రాజకీయాలకి సేవాభావం అనేటువంటిది ఆ భావననే రూపొందించినటువంటి వ్యక్తి. రాజకీయాలు వ్యాపారం కాదని, సామాజిక సేవ కోసమే రాజకీయాలు ఉండాలి, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత ప్రభుత్వాధినేతగా కులాలకు మతాలకు అతీతమైనటువంటి పరిపాలన కొనసాగించాలని అనునిత్యం ఆలోచించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 5-6 నిమిషాల్లో వేదిక దగ్గర రాబోతున్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఓపికగా వినాలిగా, అదేవిధంగా క్రమశిక్షణ కూడా పాటించాలా. లేడీస్ ఉన్నారు ముందరంతా, మీరు ముందుకు వచ్చి తోసుకొని వస్తే అనర్థాలు జరిగే పరిస్థితి. దయచేసి క్రౌడ్ కూడా మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిర్వహించాల్సి కోరుకుంటూ, నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఉరవకొండ సభ ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రం కోసం ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మెచ్చే రీతిలో పరిపాలనకి, పారదర్శకతకు ప్రత్యక్ష నిదర్శనం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అనేక సందర్భాల్లో నిర్మించిందంటే మనందరికి కూడా అనునిత్యం ఒక ఆదర్శ నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సభా వేదికపైకి ఆహ్వానిస్తూ, ఇప్పుడు అనంతపురం జనసేన పార్టీ అధ్యక్షులు అనంతపురం ఇన్ఛార్జ్ వరుణ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నా. టీసీ వరుణ్. కదలిరా కదలిరా తెలుగు కాదు తెలుగుదేశ శంకరాభరణురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపురా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అని. దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యం ఉంటే రాదారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంకరాభరణురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపురా. బంగారాన్నుదిలి బండరాయి నడుగుతావా, అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా. తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైన పోచుకోవా. గొంతు కోసి కులాసా నడిగే ఆశతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంకరాభరణురా. కదలిరా కదలిరా
అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్ని ఇంకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నుదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా ఇబ్బంది అవుతుంది కంట్రోల్ చేయండి అక్కడ బాబు అక్కడ కంట్రోల్ చేయండి సౌండ్ సిస్టమ్ మీద వస్తే ఇంకా ఆగిపోతుంది బాబు కొద్దిగా లెఫ్ట్కి రండి ప్రెస్ వాళ్ళ మీదకి అవుతాండి రైట్ సైడ్ కూడా అక్కడ లోపలికి రావద్దండి అమ్మా ఒక 4-5 నిమిషాల్లో సభ ప్రారంభం అవుతుంది దయచేసి నాయకత్వంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల ప్రదేశ్ గా అంధకార ప్రదేశ్ గా క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితి నిరుద్యోగులకు ఉద్యోగులు కూడా లేని పరిస్థితి ఆ క్రమంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితేనే కానీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కానీ ఒక నిర్ణయానికి వచ్చి పొత్తుని ముందుకు తీసుకెళ్తుంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించిన పరిస్థితి వస్తుంది. అదే విధంగా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈసారి జనసేన టీడీపీ జెండాలు ఎగరడం ఖాయమని చెప్పేసి కూడా మేము అందరూ తెలియజేసుకుంటాను. ఎలక్షన్లు ఎన్నో రోజులు లేవు, దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫు నుంచి పెద్దలందరికీ మాటిస్తున్నాము. ఖచ్చితంగా 14 నియోజకవర్గాల్లో నాకు ఇంత చక్కటి అవకాశము ఇచ్చిన పెద్దలందరికీ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మాజీ మంత్రివర్యులు అనంతపురం లోక్సభ పార్లమెంట్ అధ్యక్షులు సౌమ్యుడు కాలవ శ్రీనివాసులు గారిని మాట్లాడాల్సి కోరుతున్నారు.